హలో మూవీ లవర్స్, ఇప్పటి వరకు పుష్ప గురించి వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ అయితే నేను చెప్పబోయే ఈ విషయాన్ని మాత్రం మీకు చాలా బాధ అయితే కలిగిస్తుంది. సో ఆ విషయం ఏంటో కదండి, పుష్ప టీం నుంచి అయితే ఒక అఫీషియల్గా ఒక డేట్ అయితే వచ్చిందండి. ఆ డేట్ ఏంటంటే పుష్ప మూవీ రిలీజ్ డేట్ అండి. రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్రీవియస్గానే మాకు తెలుసులే అన్నట్టు మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇది కొత్త డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేట్ ఇంకా ముందుకైతే తేలేదండి. ఈ డేట్ ఇంకా వెనక్కి నెట్టేశారు. ప్రీవియస్గా అయితే మనకి ఆగస్ట్ 15న ఈ మూవీ అయితే రిలీజ్ కానుందని ఆ టీం అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే అదే టీం 6th డిసెంబర్ రిలీజ్ అవబోతుంది అన్నట్లు ప్రచారం చేస్తున్నారండి. దీని వెనుక చాలా నెగిటివ్ రీజన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ మూవీ రిలీజ్ అనేది ఎందుకు వెనకబడిన విషయం మీద వస్తున్న సోషల్ మీడియాలో నెగిటివ్ థింగ్స్ అనేవి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి. సో అందులో ఒకటైన న్యూస్ ఏంటంటే పుష్ప మూవీని అయితే డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి కొంచెం ఆలోచిస్తున్నారని చాలా మంది అంటున్నారండి. అది ఎందుకు ఏమిటనే విషయం అయితే తెలియట్లేదు. కాకపోతే కొందరు అంటున్నది ఏంటంటే ఈ మూవీ కాస్ట్ అనేది మూవీ టీం కొంచెం ఎక్కువ చెప్తున్నట్లు చాలా మంది అంటున్నారండి. సో ఈ విషయం పైన అయితే డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీని కొనడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంత మనీ దీనిపైన అఫోర్డ్ చేసినప్పుడు అది రిటర్న్ రాకపోతే లాస్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళ ఫీలింగ్ లో అయితే ఉన్నారని కొందరు అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే మూవీ టీం నుంచి వచ్చిన అఫీషియల్ నోటీస్ ఏంటంటే ఈ మూవీ టీం అయితే దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి ఆలోచిస్తున్నట్టు చెప్పారండి. అలాగే ఇది ఒక పాన్ ఇండియా మూవీ కావడంతో దీన్ని మరింత అప్డేటెడ్ గా ఉంచడం వల్ల మూవీ అయితే మరింత క్రేజ్ని క్రియేట్ చేస్తుందని మూవీ టీం అయితే భావిస్తూ దీంట్లోని ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నట్లు మూవీ టీం అయితే చెప్పడం జరిగిందండి. అలాగే ఈ మూవీ టీం ఇంకా కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంది. ఏంటంటే ఈ మూవీకి కావాల్సిన ప్రమోషన్స్ అలాగే అప్డేట్స్ రిలీజ్ చేయడం కోసం అయితే కొంత టైం పీరియడ్ కావాలంటూ ఈ మూవీ టీం అయితే నోటీస్ చేయడం జరిగింది. సో ఈ మ్యాటర్ అయితే మూవీ టీం అయితే మనకు చెప్పడం జరిగింది. కాకపోతే సోషల్ మీడియాలో ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా మనకు జరిగిన ఎలక్షన్స్లోని పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయకపోవడంతో, అంతేకాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉన్నట్లు డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నట్టు చాలా మంది అయితే సోషల్ మీడియాలో చెప్తున్నారండి. సో ఈ డేట్ పోస్ట్పోన్ విషయంలో అయితే సోషల్ మీడియాలో చాలా కొత్త న్యూస్లు అయితే వస్తున్నాయండి. సో అందులో ఏది నిజమని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ మూవీ టీం అయితే ఈ మూవీలో కొన్ని చేంజ్ ఓవర్లు ఉన్నాయంటూ, అలాగే వాటి చేంజ్ చేయడానికి మాకు కొంత టైం కావాలంటూ చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇటువంటి మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతేకాకుండా దేవరా మూవీ రిలీజ్ డేట్ కూడా నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే వెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి. సో ఇదండి మ్యాటర్. మళ్ళీ కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను ఉంటున్నారు తెలుగోడి రివ్యూ.